పటాన్చెరు పట్టణంలో కోదండ సీతారామ ఆలయంలో అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్, సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, పటాన్చెరు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బెజగం శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రామమందిర దర్శనానికి వేలాది మందిని తీసుకెళ్లిన భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. బీజేపీ పటాన్చెరు అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, విహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్వీఎస్ రవి, బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకుడు మనోహర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీరామ్ జై శ్రీ. ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్తు బజరంగ్ దళ్ తలపెట్టినటువంటి రామ జన్మభూమి ఉద్యమం అదొక ఉప్పెనలా మారి 500 సంవత్సరాల నుంచి ఎంతో మంది హిందూ యువకులు అసువులు బాసి అక్కడ ఉన్నటువంటి కట్టడాన్ని తొలగించి ఆ తర్వాత 2 సంవత్సరాల క్రితం బాలరాముని యొక్క విగ్రహాన్ని మన విజయంగా భావించి 2 సంవత్సరాలు అయింది కనుక ఈరోజు పటాన్చెరులో గర్వకారణం ఏంటంటే ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైతే 1990లో శిలా పూజ కార్యక్రమాలు, ఆ తర్వాత కరసేవ, ఇక్కడి నుంచి ఎంతో మంది వందలాది కార్యకర్తలు, సంఘ్ పరివార్ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్తు బాకు ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువనే. అట్లాంటి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల దాన్ని పునఃప్రతిష్టాపన చేసుకొని 100 సంవత్సరాల నుంచి కొట్లాడి దాని గురించి అసూలు బాధ్యను మనం శిలా పూజ చేసినాము. దాన్ని అక్కడ ఉన్నటువంటి మన బానిస చిహ్నాన్ని తొలగించి భవ్యమైన రామ మందిరం పూర్తి చేసుకున్నందుకు మన హిందూ జాతి గర్వించవలసినటువంటి అవసరము. పటాన్చెరు నుంచి బజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివార్ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా సంగారెడ్డి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ తరఫున నమస్తమాంజలి తెలియజేస్తూ ఈరోజు భారతీయుల 500 సంవత్సరాల కళ నెరవేరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుని 2 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు ఆ స్వామివారి పటాన్చెరులోని కోదండ రామాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 500 సంవత్సరాలు ఎంతో కొన్ని వేల మంది త్యాగధనుల ఫలితంగా మన చిరకాల స్వప్నమైన అయోధ్యలో రామ ప్రతిష్ఠ ఈ కార్యక్రమంలో సాధువులు, సంతులు, భారతీయులు, హిందువులంతా ఏకమై రాముని కోసము తృణప్రాయంగా ప్రాణాలను వదిలిపెట్టిన సందర్భాన్ని మనం చూసాము. కానీ వారు కష్టపడ్డారు. ఆ కళలను నెరవేరే సమయంలో వాళ్ళు లేకున్నా మనము ఆ అదృష్టాన్ని మనకు దక్కింది. ఆ అదృష్టం మనకు దక్కింది. ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం, అయోధ్య రామ మందిర నిర్మాణ కార్యక్రమం చూడడానికి. ఇంకా ముఖ్యమైన అదృష్టం ఏంటంటే అందులో ఆ నిధి సేకరణ కార్యక్రమంలో కానీ, అక్షతల వితరణ కార్యక్రమంలో కానీ, ప్రతి ఒక్క గడపకు అక్షతల వితరణ కార్యక్రమం కానీ, అదేవిధంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో కానీ మేమంతా ప్రతి ఒక్కరి కళ. వాజ్పేయి గారు కూడా చెప్పడం జరిగింది, ప్రతి ఈరోజు మనము అయోధ్యలో భవ్యమైన రామ నిర్మాణ సందర్భంగా 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై హింద్.